ముందుగా మామిడి పాయసం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మామిడి పాయసం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, జొన్న పిండి 1 కప్పు, మామిడికాయ గుజ్జు 1 కప్పు, బాదాం పాలు 1 కప్పు, బెల్లం తురుము 1/2 కప్పు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్. మామిడి పాయసం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. మామిడి పాయసం అంటే దేంతో తయారు చేసుకుంటున్నాము? చక్కగా మన అందరికీ ఎంతో ఇష్టమైన మామిడి పళ్ళతో తయారు చేసుకుంటున్నాం. మామిడి పండును గుజ్జుగా తీసుకొని చక్కగా మనం ముందుగానే తయారు చేసుకొని పెట్టుకున్నాం. అది ముందుగా చేయాల్సింది. మిగతా అన్ని కూడా మన ఇంట్లో ఉండేవే. కాకపోతే ఇందులో బాదాం పాలు అంటే ఒక రుచి కోసం అనమాట. అంటే కొంచెం కొత్తగా ఉండడానికి, సమ్మర్లో పిల్లలు అది ఎక్కువ తాగుతూ ఉంటారు కాబట్టి సో వాళ్ళ కోసం కొంచెం ఈ ఎసెన్స్ లేకుండా చక్కగా బాదాం పాలు వేసామన్నమాట. అంటే వేయబోతున్నాం. అదంతా రెడీగా ఉంది. అయితే ఈ మామిడి పండు, మామిడికాయ యొక్క గొప్పతనం గురించి ముందుగా మాట్లాడుకున్న తర్వాత మనము చక్కగా వంటలోకి వెళ్ళిపోవచ్చు. అధికంగా విటమిన్ సి, విటమిన్ ఏ, విటమిన్ కే, మెగ్నీషియం ఇవన్నీ ఉండేటువంటి పండు మామిడి పండు. ఈ వేసవి కాలంలో చాలా మందికి ఒక అపోహ ఉంటుంది, మామిడి పండ్లు ఎక్కువగా తింటే వేడి చేస్తుంది అని. ఎక్కువగా అంటే మరి 5-6 తింటే వేడి చేస్తుంది అనుకోండి. 1 లేదా 2 తింటే ఏ ఇబ్బంది ఉండదు. అందుకే ఏంటంటే మామిడి పండు అంటే వేడి చేసేస్తుంది, వేడి గడ్డలు అవుతూ ఉంటాయి, ఇలా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. దానికి తగ్గట్టుగా మీరు చక్కగా నీళ్లు, మజ్జిగ ఇవన్నీ తీసుకుంటూ, అంటే ఎంత మోతాదులో, ఒక మోతాదు అనేది ప్రతిదానికి ఉంటుంది కదండి, అలా తీసుకుంటే ఏ ఇబ్బంది ఉండదు. అలాగే ఇందులో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది, అంటే ఫైబర్. జీర్ణక్రియ చాలా బాగుంటుంది. అంటే మనం మామిడి పండు తిన్నాక మనకు చాలా హెవీగా అనిపిస్తుంది పొట్ట కదండి. పిల్లలకు పెట్టినా కూడా చాలా మంచిది, మనకు తిన్నా కూడా మంచిది. కాకపోతే డయాబెటీస్ ఉన్న వాళ్ళు కొంచెం తక్కువగా తీసుకుంటే మంచిది. ఎందుకంటే కొంచెం అందులో న్యాచురల్ షుగర్సే ఉంటాయనుకోండి, అయినప్పటికీ కూడా షుగర్స్ ఉంటాయి కాబట్టి కాస్త డయాబెటీస్ ఉన్న వాళ్ళు కొంచెం తక్కువగా తీసుకొని, మామూలుగా మిగతా వాళ్ళందరూ కూడా ఏ కాలాల్లో వచ్చేటువంటి పండ్లు ఖచ్చితంగా తీసుకోవాలి అని చెప్తూ ఉంటారు. అంతేకాకుండా రక్తహీనతతో ఇబ్బంది పడుతున్న వారికి కూడా మనకి మామిడి పండులో ఉన్నటువంటి గుణాలు చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. అంతేకాకుండా కొంతమందికి చిగుళ్ళ నుంచి రక్తం కారుతూ ఉంటుంది. అది ఎందుకు కారుతుందో దాని రీజన్ ఎవరికి తెలియదు, కానీ కారుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళకు కూడా మనకు మామిడి పండు, మామిడికాయ అంటే ఇందులో ఉన్నటువంటి గుణాలు, అంటే ఈ పండనే కాదు, దీంట్లో ఉన్నటువంటి ఔషధ గుణాలు చక్కగా ఉపయోగపడుతూ ఉంటాయన్నమాట. ఇంకా చాలా ఉన్నాయి, మాట్లాడుకుందాము. కానీ మామిడి పళ్ళు ఈ సీజన్లో, అంటే ఈ 2 నెలలు ఎప్పుడైతే ఉంటాయో హ్యాపీగా, అంటే అలా మామిడి పండును చూసిన వెంటనే మనకు నోరు ఊరిపోతూ ఉంటుంది కదా. అటువంటి చక్కటి మామిడి పండుతో సాధారణంగా మనం జ్యూస్ ఎలా తయారు చేసుకుంటాము? మామిడి పండు, పాలు, కావాల్సింటే కాస్త పంచదార ఇవి వేసుకొని మనము చక్కగా గ్రైండ్ చేసుకొని తాగుతూ ఉంటాం. అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఈరోజు తయారు చేసుకుందాం. మొదలు పెట్టేద్దామా? అయితే స్టవ్ వెలిగించేసుకుందాము. బాండి కొంచెం వేడైన తర్వాత ముందుగా డ్రై ఫ్రూట్స్ని వేయించుకుంటున్నాం. బాదాము అలాగే కిస్మిస్. బాదాము నేను ఇలా డైరెక్ట్గా పలుకులుగానే తీసుకున్నాను. దీన్ని ఇంకా మీరు కచ్చా పచ్చగా దంచుకొని వేసుకుంటా అంటే కూడా మీరు వేసుకోవచ్చు. నేను మామూలుగా వేసేస్తున్నాను. కాస్త నెయ్యి వేసుకుందాము. నెయ్యి వేసుకొని బాదాము అలాగే కిస్మిస్లను ముందుగా వేయించేసుకుందాం. ఈ వేసవి కాలంలో మనకి ఎవరింటికి వెళ్ళినా మజ్జిగిస్తూ ఉంటారు, చక్కగా నిమ్మకాయ నీళ్ళు ఇస్తూ ఉంటారు. సాయంత్రం పూట అదే వెళ్ళామనుకోండి, ఇలా చక్కగా మామిడి పండు జ్యూస్ కూడా ఇస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు అంటే మామిడి పళ్ళు ఇంకొన్ని రోజులైతే ఇంకా చౌక ధరలో దొరుకుతూ ఉంటాయి. ఇప్పుడు కాస్త కొంచెం ఎక్స్పెన్సివ్ చెప్తున్నారు. కానీ ఏంటంటే అండి, ఈ 2 మంత్సే అండి ఆ రాజా లాంటి పండును మనము పూర్తిగా ఆస్వాదించేది ఈ 2 మంత్సే. ఇంకా ఆ తర్వాత మనం మామిడి పండు ఎంత మిస్ అవుతాం కదా. సీజన్ అయిపోయిన తర్వాత అయ్యో అయిపోయిందా అని ఒక బాధ నాకైతే. ఇలా డ్రై ఫ్రూట్స్ వేయించేసుకుంటున్నాను. కప్లోకి తీసేసుకుందాము. ఇలా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని అదే బౌల్లోకి తీసేసుకుందాం. ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక బౌల్ తీసుకుందాము, మిక్సింగ్ బౌల్. ఇందులో కొంచెం కొత్తగా చెప్పాను కదా, కొంచెం కొత్తగా చేయబోతున్నాను అని చెప్పి, దీంట్లో జొన్నపిండి 1 కప్పు జొన్నపిండి వేస్తున్నాను. దానికి సరిపడా నీళ్లు, అంటే ఉండలు కట్టకుండా ముందు ఇందులో కలిపేసుకుంటున్నాం అనమాట. బాగా నీళ్లు పోసుకొని ఎక్కడ ఉండలు లేకుండా చక్కగా కలిపేసుకుందాం ఫస్ట్. ఇక జొన్నపిండి కూడా మనకు చాలా మంచిది ఆరోగ్యానికి. బ్లడ్లో ఉండేటువంటి షుగర్ లెవెల్స్ని బాగా కంట్రోల్ చేస్తాయి, బరువు తగ్గడానికి ఉపయోగపడతాయి, కొలెస్ట్రాల్ తగ్గిస్తాయి. ఇక్కడ కూడా మనకు చక్కగా ఉంది, మనకు ఉండలు ఎక్కడా లేవు.
ఇలా చక్కగా ఉండలు లేకుండా కలిపేసుకున్నాం. ఇప్పుడు ఇదే బాండీలో మనము ఈ జొన్న పిండిని వేసేసుకుందాం. ఇది ఒక్కసారి ఖచ్చితంగా అడుగు అంటుకుపోతుందండి, ఎందుకంటే పిండి కాబట్టి. ఇందులో కాస్త నీళ్లు పోసుకుందాము. ఇది కంచు పాత్రలు కాబట్టి ఖచ్చితంగా కాస్త అడుగు అంటుతుంది. కానీ మనం చక్కగా నీళ్ళలో ముందుగానే, అందుకే నీళ్ళలో ముందుగా కలుపుకోవాలని చెప్పింది. నీళ్ళలో ముందు కలిపేసుకుంటే మనకు ఏ ఉండలు రాకుండా ఉంటాయన్నమాట. ఇది ఒకసారి పొంగు వచ్చేస్తే మనకి ఇక్కడ ఉన్నటువంటి ఉండలు కూడా కరిగిపోతాయి. ఇది ఒకసారి ఒక పొంగు వచ్చేదాకా చక్కగా కలుపుకుందాం నీళ్లు పోసుకొని. అలాగే మామిడి పండు మనకు చర్మానికి కూడా చాలా మేలు చేస్తుంది. అంటే విటమిన్ సి అధికంగా ఉంది అంటేనే మనం చెప్పొచ్చు మన స్కిన్కి, మన రోగ నిరోధక శక్తికి చాలా బాగా ఉపయోగపడుతుంది అని. అంటే మన చర్మంలో ఉన్నటువంటి బ్లాక్ స్పాట్స్, అంటే మొటిమల వల్ల కలిగేటువంటి బ్లాక్ స్పాట్స్ ఉంటాయి, మొటిమలు కూడా ఉంటాయి. అలాగే చర్మానికి ఉపయోగపడేది ప్రతిదీ కూడా మనకు హెయిర్కి కూడా ఉపయోగపడుతుంది. మన జుట్టు కూడా దృఢంగా ఉండడానికి, జుట్టు రాలకుండా ఉండడానికి కూడా ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఇక మనం వేసుకున్నటువంటి జొన్నపిండి కొంచెం దగ్గర పడిందండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, మనం ముందుగా తయారు చేసుకొని పెట్టుకున్నటువంటి మామిడి పండు ప్యూరీ పేస్ట్ ఏదైతే ఉందో అది వేసేసుకుందాం. ఒక కప్పు నిండా వేసేస్తున్నాను. ఇలా చక్కగా మామిడి పండును ఒకసారి కలిపేసుకున్న తర్వాత దీంట్లో మీరు ఒకవేళ బాదాం పాలు మీ ఇంట్లో అప్పటికప్పుడు లేవు అనుకుంటే గనక మీరు మామూలు పాలు కూడా మీరు వాడుకోవచ్చండి. ఇదే వాడాలి అన్నట్టుగా ఏం లేదు. ఎప్పుడు అనుకుంటాం కదా, ఆడవాళ్ళకు వచ్చినటువంటి పెద్ద విద్య ఏంటంటే ఇంట్లో ఉన్నది వాడేసి చక్కగా చేసేస్తూ ఉంటారు. అన్నీ ఉండాలండి, అది కూడా ఉండాలి ఖచ్చితంగా. ఇదే ఉండాలి, ఇలాగే చేయాలి అని ఎప్పుడు మనం పెట్టుకోకూడదు. కొన్ని ఆ ముఖ్యమైనవన్నీ పాటించుకుంటూ చిన్న మార్పులు చేర్పులు చేసుకుంటూ ఉండొచ్చు. మామిడి పండు వేసేసుకున్న తర్వాత కలర్ రంగు కూడా మారిపోయింది. ఇప్పుడు బాదాం పాలు కూడా వేసేసుకుందాం. దీనికి బదులుగా మీ ఇంట్లో పాలు ఉంటే పాలు కూడా వాడేసుకోవచ్చు. పాయసం అన్నాం కాబట్టి మనకి నీళ్ళగానే వస్తుంది, ఆ విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి చక్కగా పాలు కూడా పోసేసుకున్నాము. ఇది తిక్కు పాయసమా లేకపోతే కొంచెం పల్చగా ఉండే పాయసమా అనేది ఇంకా మీరు డిసైడ్ చేసుకోవచ్చు. నేను కొంచెం తిక్కుగా, నేను నీళ్లు పోస్తాను అనుకోండి కొస్తా. ఇలా చక్కగా కలిపేసుకుంటున్నాం. బాదం పాలు వేసాక మంచి సువాసన, అలాగే మామిడి పండు ఎంత బాగా కలిసింది. అయితే ఇది బాగా మనం తక్కువ మంటలో చేసుకోవాలండి, లో ఫ్లేమ్ అనమాట. ఎందుకంటే ఇందులో బాదం పాలు, మామిడి పండును సాధారణంగా మరీ ఎక్కువ మనం హీట్లో పెట్టకూడదు. అందుకు ఇది చాలా తొందరగా కూడా అయిపోతుంది. అందుకు మనం ఎక్కువ మంటలో పెట్టుకొని అది చేయకూడదు. అలాగే జొన్నపిండి ఉంది కదా, ఏదైనా కూడా మనకు అడుగు అంటకుండా ఉండాలన్నా, రుచి బాగుండడానికి, మళ్ళీ లేకపోతే మాడిపోతూ ఉంటుంది, అంత సింపుల్గా ఏం లేదు. దీనికి కావాల్సినటువంటి స్వీట్నెస్ మామిడి పండులో ఉంటుంది. దానికి తగ్గట్టు ఇంకొంచెం మనం వేసుకోవాలి అనుకుంటే మనం కాస్త బెల్లం వేసుకోవచ్చు. ఒక అర్ధ కప్పో లేకపోతే ముప్పావు కప్పో, ఇంకా మన ఇష్టం అది. ఒకసారి వేసుకొని కలిపేసుకుందాం. అంటే ఎప్పుడు కూడా అమృతం కార్యక్రమంలో మనం సాధారణంగా పంచదార వాడం. ఎప్పుడైనా వాడాల్సి వచ్చినా కూడా మనకు బ్రౌన్ షుగర్స్ అవి వాడుతూ ఉంటాం, కానీ తెల్లటి పంచదార వాడము. అందుకే ఏంటంటే మనం కూడా అండి ఇంట్లో బెల్లం తెచ్చుకొని పెట్టుకోవచ్చు. అలాగే చాలా రకాల బెల్లం, నల్ల బెల్లం అని, తర్వాత తాటి బెల్లం అని, ఇంకా అన్ని రకరకాల బెల్లం దొరుకుతూ ఉంటుంది మనకి. అందులో కూడా నాణ్యతగా ఉండేదే మనం వెతుక్కొని మరీ కొనుక్కోవాలి. చూసారా, ఇలా చక్కగా కలిపేసుకున్నాం కాబట్టి ఇది ఒక 2 నిమిషాలు వదిలేద్దాం. ఇలాచీ పొడి కూడా వేసేసుకుందాము. ఒకసారి యాలక్కుల పొడి కూడా 1 లేదా 1.5 స్పూను వేసేసుకుంటే మనకి చక్కగా ఒక 2 నిమిషాలు ఒక చిన్న మరుగు వచ్చిందంటే చాలు, మనకి ఈ మామిడి పాయసం సిద్ధం అయిపోయినట్టే. ఇలా మనకు కావాల్సినవన్నీ కూడా వేసేసుకున్నాము. ఎప్పుడెప్పుడు రుచి చూడాలని ఎదురు చూస్తున్నా నేను. మరి మీరు కూడా ఎదురు చూస్తే కనుక చక్కగా అన్ని చూసి నేర్చేసుకోండి. చూసారు కదా, చక్కగా ఇలా మరిగింది కాబట్టి మన పాయసం అయిపోయినట్టే. ఎక్కువసేపు కూడా మనకి మరిగించకూడదు కాబట్టి మీ అందరికీ తెలిసిన విషయమే, ఇంతకుముందే చెప్పాను. ఇక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని చివరిగా మనం పాయసంలోకి డ్రై ఫ్రూట్స్ మనం తీసేసుకోవచ్చు. ఇది ఎక్కువసేపు కూడా మనము స్టవ్ మీద పెట్టకూడదండి. కేవలం ఒక 5 నిమిషాలు కన్నా కూడా తక్కువ పెట్టడానికి ప్రయత్నించండి. ఇక దీన్ని ఇప్పుడు మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇలా చక్కగా ఒక బౌల్లోకి తీసేసుకుందాం. అయితే ఈ మామిడి పాయసం అనేది
ఏ జ్యూస్ అయినా ఏ పాయసం అయినా కూడా చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 2 గంటల పాటు, అంటే ఇది కొంచెం చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగుంటుంది. అంటే మనం పొద్దున్న తయారు చేసుకోవడం సాయంత్రం చక్కగా తినొచ్చు, సాయంత్రం చేసుకుంటే కాస్త రాత్రి అలా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే బాగుంటుంది. ఆ తర్వాత మనం దీన్ని చక్కగా మనం వేయించుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ వేసేసుకుందాం. పాయసం కాబట్టి లోపలికి వెళ్ళిపోతాయి అనుకోండి. ఇలా చక్కటి రుచికరమైన ఆరోగ్యకరమైన మామిడి పాయసం మనం అమృతం కార్యక్రమం ద్వారా సిద్ధం చేసేసుకున్నాం. మీరు తయారు చేసుకోవాలి అనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. మామిడి పాయసం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, జొన్న పిండి 1 కప్పు, మామిడికాయ గుజ్జు 1 కప్పు, బాదాం పాలు 1 కప్పు, బెల్లం తురుము 1/2 కప్పు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్. మామిడి పాయసం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నెయ్యి వేసి వేడైన తర్వాత అందులో డ్రై ఫ్రూట్స్ వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లో జొన్న పిండి, కొద్దిగా నీళ్లు పోసి ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. తర్వాత అదే బాండీలో జొన్న పిండి మిశ్రమాన్ని వేసి మరలా కొంచెం నీళ్లు పోసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులో మామిడికాయ గుజ్జు, బాదాం పాలు, కాస్త బెల్లం తురుము వేసి బాగా కలుపుకొని యాలకుల పొడి వేసుకొని బాగా దగ్గర పడేంత వరకు కలుపుకొని బాగా ఉడికించుకోవాలి. చివరిగా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుంచి డ్రై ఫ్రూట్స్ ని వేసి సర్వ్ చేసుకుంటే మామిడి పాయసం రెడీ.